పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నముల కిరణ్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉన్నత విద్యా సంస్థల బంద్ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీని బంద్ చేయించి మాట్లాడారు. స్కాలర్షిప్లు విడుదల కాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్ పాల్గొన్నామన్నారు. ఎప్పటికైనా బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలిపారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్స్ను విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే గత 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్స్ను విడుదల చేయట్లేదు. ఈ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం ఫలితంగా అనేక మంది విద్యార్థులు స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి మొన్న అనేక పోరాటాలు చేసిన ఫలితంగా ముఖ్యమంత్రి దీపావళి వరకు 1200 కోట్ల స్కాలర్షిప్లను ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను మర్చిపోయారు. దీపావళి దాటింది, ఇప్పటి వరకు స్కాలర్షిప్ల జాడలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. ఏకకాలంలో స్కాలర్షిప్లను జమ చేయాలి. స్కాలర్షిప్లు అడిగితే నిన్న కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేస్తాము అని చెప్పేసి నోటీసులు పంపించిండ్రు. ఈ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వీటిని వెంటనే విడనాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.